ఓం బ్రాహ్మ్యే నమః ఓం మహేశ్వర్యే నమః ఓం ఐంద్రియే నమః ఓం కౌమార్యే నమః ఓం వైష్ణవ్యే నమః ఓం చాముండాయ నమః ప్రియాయ నమః ఓం సత్యాయ నమః ఓం వాక్పదాయ నమః ఓం బహుళాయ నమః ఓం బహుళ ప్రేమాయ నమః ఓం సర్వవాహన వాహనాయ నమః ఓం నిశంభ శంభ హరణ్యే నమః ఓం మహిషాసురమర్దిన్యే నమః ఓం మధు కైటవ హంత్రియే నమః ఓం చండముండ వినాశన్యే నమః ఓం సర్వాసుర వినాశన్యే నమః హస్తాయ నమః ఓం అనేకాస్త్ర విదారణ్యే నమః ఓం కుమార్యే నమః ఓం కన్యాయ నమః ఓం కౌమదయోస్మాన్ ధూర్వజనంధోర్వయం వయం ధూర్వామస్వందే ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. నమస్తే సర్వభూతదమనాయ నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ చండీ పరాదేవతాయ నమః. ముళ్ళమ్మ దేవతాయ నమః. అత్రస్థిత దేవీ దేవతాభ్యో నమః. అవసరార్థం నారకేల శకల సహిత కదలీపం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల శరణాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ చండీ పరాదేవతాయే నమః. మండపస్థిత సర్వదేవీ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అదిగోలాగా ముళ్ళమ్మ అమ్మవారికి చండీ అమ్మవారికి ఇచ్చిన నీరాజనాన్ని చూపిస్తున్నారు. చేతులు రెండు జోడించి నమస్కారం చేసుకొని కళ్ళగట్టుకొని నీరాజనాన్ని అలాగా శ్రీమాతా మహారాజ్ఞికే చండీ పరాదేవికే వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణాధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఆర్త ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పురసా శిరసా దృష్ట్యా మనసా వదసా భ్యాం కరుణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. శ్రీ అత్రస్థిత దేవీ దేవతాభ్యో నమః. అష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. సర్వోపచార పూజార్థే పుష్పాక్షరాన్ సమర్పయామి. చత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వేదయామి. నృత్యం దర్శయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ పరిపూర్ణం తదస్తుతే. సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వ క్షమస్వ చండీదేవి ముళ్ళమ్మదేవి. తెలిసి తెలియక చేసిన ఏవైనా పాపాలు ఉన్నట్లయితే క్షమించమని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. దీని తర్వాత అమ్మవారికి ఎంతో మహత్తరమైనటువంటి చండీ హోమం ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అది తిలగించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. శ్రీమాత్రే నమః. అమ్మ అందరూ కూడా ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ఒక్కసారి ఎదురుగా ఉన్నటువంటి ముళ్ళమ్మ అమ్మవారికి అలాగే చండీ అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి అందరూ కూడా మనస్సులో నమస్కారం చేసుకుని శ్రద్ధగా వినాలి. మనం 75 సంవత్సరాల తర్వాత ముళ్ళమ్మ అమ్మవారి ప్రీత్యర్థం గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉంటూ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా కలగాలని చెప్పి యథాశక్తిగా అమ్మవారి జాతర మహోత్సవం చాలా చక్కగా చేసుకుంటూ ఉంటున్నాం. అదేవిధంగా మీ ఆచార్యులు సంకల్పం చేసినటువంటి ఈరోజు చండీ హోమం. చండీ హోమం ఎందుకు చేసుకోవాలి అని అంటే గ్రామంలో అమ్మవారి అనుగ్రహం చేశాక
ఎటువంటి అధర్మాలు కూడా జరగకుండా అమ్మవారి అనుగ్రహంతో అన్నీ కూడా ధర్మ కార్యక్రమాలు నిరంతరం కూడా గ్రామంలో జరుగుతూ ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం చేత అనుకున్న పనులు ఎప్పుడూ నిరంతరం కూడా ఆ గ్రామంలో ఉంటుంది. కాబట్టి సుధీర్ గారు సాయిరామ్ గారు కూడా చెప్పిన విధంగా ఈరోజు మా గ్రామంలో ఇలా అమ్మవారి జాతర జరుగుతుంది. కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని అనుకుని అమ్మవారి జాతర మహోత్సవంలో ఈ చండీ హోమం అనే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇంకా అమ్మవారి హోమం చేయడమే విశేషం అంటే ఇలా అమ్మవారి జాతర మహోత్సవంలో చేసుకోవడం ఇంకా విశేషం. కాబట్టి ఒక 2.5 గంటలు 3 గంటలు మీకు కాదు అనుకుని శ్రద్ధగా అమ్మవారు జరిగేటువంటి హోమం అంతా కూడా చూస్తూ హోమంలో ఈ హోమం ఎందుకు చేసుకుంటున్నాం, అమ్మవారు ఏ ఏ రాక్షసులను వధ చేశారు, రాక్షసులను వధ చేయడం ద్వారా ఏవేమి లోక కళ్యాణార్థం ఏవేమి జరిగాయి అవన్నీ కూడా దుర్గా సప్తశతి అంటే చండీ హోమంలో ఉంటాయి. కాబట్టి ఒక 2.5 గంటలు 3 గంటలు మీరు కాదు అనుకుని అంటే మీరు రోజు వచ్చి వినాలి అంటే ఇలా జరగవు. కాబట్టి జరిగినప్పుడే ఇదంతా కూడా మా కోసం మీకోసం కాదు, గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరి కోసం కూడా లోక కళ్యాణార్థం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఇప్పుడు హోమం మొదలవుతుంది. శ్రద్ధగా అమ్మవారి చండీ మాహాత్మ్యం వింటూ జరిగే విశేషమైనటువంటి పుణ్య కార్యక్రమాన్ని కూడా చూస్తూ వస్తారు. కాబట్టి అందరూ కూడా వచ్చి హోమాన్ని చూసి మేరాజీ గారు మమ సహ కుటుంబానాం క్షేమ వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి గృహే ధన కనక వస్తు వాహన ధేను కాంచన యోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ జన్మలగ్న వశాత్ ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం సమస్తానాం ఉన్నత అధికార యోగ్యత సిద్ధ్యర్థం ముల్లమ్మ దేవత పరదేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద్యర్థం మమ గృహే అఖండ అష్ట ఐశ్వర్య యోగ్యత ఫల సిద్ధ్యర్థం. ఒకసారి అమ్మవారికి చెప్పుకుని చెప్పండి. మహాగణపతి రుద్ర సహిత సుదర్శన నారసింహ సహిత చండీ పరదేవత హవన పూర్వక సర్వ కర్మణి ఆచార్య ముఖేన అహం జై ముల్లమ్మ తల్లికి, జై ముల్లమ్మ తల్లికి, జై ముల్లమ్మ తల్లికి. ఎన్నెన్నో రూపాలతో కనిపిస్తావు కథలో వాళ్ళ నెంబర్ పొందిన దగ్గర వాళ్ళది పెట్టినాను. కారు రెంట్లకి ఇస్తారు. చంద్రబాబు పంపలేరు. మీరు అక్కడ కూర్చుంటే
ఊరు కాస్తావంట ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి ఊరు కాస్తావంట మనసుతో చేసే మల్లెల పూజ దేవికి పూజ పాద పూజ కలకాలం దేవికి కనకాంబర పూజ కలకాలం దేవికి కనకాంబర పూజ చేయి విడవరాదని జాజి పూల పూజ జలదాక్షిణికి జాజి పూల పూజ పరాశక్తికి గణపతి పూజ గాని చేసి మనం ఏ పనైనా మొదలు పెడతాం. అదే విధంగా ఈ రోజు మనం చండీ హోమం చేసుకున్నట్టు స్వాహ అంటూ వేసుకున్నారు. ఓం గణానాన్వా గణపతి ఓం గణానాన్వా గణపతి మోహవామహే కవిక్కమేనామపశ్రవస్తమన్యేశ్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిపస్యేర్సాదత్వా గణపతికం హవామహే కవిం కవీనామపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిపస్యేర్సాదరక్తస్వా గణపతజావిదం ఓం గణానాన్వా గణపతి మోహవామహే కవిం కవీనామపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిపస్యేర్సాదరక్తస్వా గణపతికం హవామహే కవిం కవీనామపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిపస్యేర్సాదరక్తస్వా त्वमेव केवलं भक्ताधेत्वमेव केवलं भक्ताधेत्वमेव सर्वं खल्विदं ब्रह्मासि साक्षादात्माधि नित्यं स्वाहा त्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवधार्धात्ता आधात्ता भगवतो मां भाहि भाहि समन्ता स्वाहा गणपतये नमः तवाङ्मयस्त्वं जन्मनः द्वयलयमेष्यति सर्वं जगदं वद प्रत्येते नमो विरामो नमानि नमः तच्चत्वारवाक्पदानि स्वाहा तं भवत्रयातीतः तं देहत्रयातीतः तं कालत्रयातीतः मूलाधारे स्थितो नित्यं दशक्तित्रयात्मकः योगिनोद्धानन्दनित्यं स्वाहा गणपतये नमः तं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इंद्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभवत्सवं स्वाहा अन्धेन्द्रभुजं कारेण रद्धं येन त्वं विश्वोर्वरूपमगारमध्यमरूपं एकदन्तं जगरहस्तं भाषमङ्कुशधारिणो रञ्जवरदो हस्ते रुद्राणं मोषगद्भयो गणपतये नमः प्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु पूर्वाये गणिताय बुद्धविनाशने शिवसुराज श्रीवरदमूर्तये नमो नमः स्वाहा गणपतये इदं नमः श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे అయ్యా ఉపనిషం కూడా సుబ్రహ్మణ్యాయ నమః సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హోమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యాయ నమః అంటూ నమస్కారం చేసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ స్వాహా సర్పేభ్యో ఏకేన పృథివీమ అంతరిక్షేణ త్రివిదేభ్యః సర్పేభ్యో నమః స్వాహా ఓం ఇదోజాతధానానాం దేవావనత్ స్వదేహం దనో దేవావదే సుదేవదేభ్యః సర్పేభ్యో నమః స్వాహా ఏదోరోచనే దివో ఏవ సూర్యస్య రశ్మిషో ఏషామప్ససుదః ప్రదంతేభ్యः సర్పేభ్యో నమః స్వాహా सर्पेभ्यो एकेच पृथिवीमनो येऽन्तरिक्षे త్రివిదేభ్యः सर्पेभ्यो नमः स्वाहा ఉపనిషత్తు కూడా సూర్యగ్రహాయ నమః సూర్యగ్రహాయ నమః నవగ్రహ దోషాలు కూడా ఉండకుండా నవగ్రహ ప్రసాదం చేత కూడా తొలగిపోవాలని చెప్పి ఉద్యోగపరంగా అయితే ఉద్యోగం, చదువు పరంగా అయితే చదువు పరంగా, వ్యాపార సంబంధంగా అయితే వ్యాపార పరంగా అన్ని ఆసక్తే నరత సావర్తమానాని వేషయం నమతం మర్త్యం చ భద్రజాన భగవాధేన దేవజాన భువనాం పస్పృశ్యా ఉపనిషత్తు కూడా రెండు విశ్వాని భేషజ అగ్నించ విశ్వసంభోమాపస్య విశ్వభేషజీ స్వాహా మహితన్ నమః
ఏకపదే ద్విపదే రాజస్పదే స్థాపదే నవదే భవదే రత్నాక్షరాపరమే గ్రామం స్వాహా గురుడికి హోమం చేయడం ద్వారా ఎటువంటి పుత్రదోషాలు ఏమి కూడా కలగవు. అదేవిధంగా గురుబలం యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా గురుగ్రహాయ నమః అంటూ నమస్కారం చేసుకోండి. ఓం బృహస్పతే అధియదర్యారః ఆజ్ఞమద్భాతిప్రదవచ్చనేషు బ్రహ్మో విశ్వదస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవల స్వాహా ఇంద్రాయ నమః. ఇప్పటి నుంచి కూడా శుక్రగ్రహానికి హోమం జరుగుతుంది. అంటే వివాహమైన వాళ్ళ దంపతులందరూ కూడా శుక్రుడి యొక్క అనుగ్రహంతో అన్యోన్యంగా దీర్ఘకాలం ఉండాలని చెప్పి సహ కుటుంబానాం సర్వేషాం భక్తజనానాం సహ కుటుంబానాం ఆదిత్యాది నవగ్రహ ప్రసాదేన సర్వపీడా పరిహారో అస్తు. నవగ్రహ ప్రసాదస్య సర్వదిక్షోపనహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ చండీ పర సానుకూల్యత ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ప్రీత్యర్థం చండీ పరాదేవత ప్రీత్యర్థం అన్యోన్య బ్రాహ్మణ ఆచార్య అనుసారేణ యథాశక్తి దుర్గా సప్తశతి పూజ అంతా కూడా చేసుకున్నాం. అగ్నిదేవిస్తే మళ్ళీ మనం తిరిగి వెనక్కి తీసుకోగలమా? తీసుకోలేము. మనం ఏదైనా దేవుడికి ప్రత్యక్షంగా ఇస్తున్నట్టు హోమం ద్వారానే మనం దేవుడికి ప్రత్యక్షంగా ఇస్తున్నాం. అందుకే మనం ఏదైనా జాతకరీత్యా దోషాలు భక్తి శ్రద్ధలతో ఉంటామో అంతే భక్తి శ్రద్ధలతో హోమం అంతా కూడా ఈ వరకు కూడా ఉండాలి. అలాగే మామూలు చేసే హోమం. కానీ మనం చండీ హోమం అంటే చండీ అంటే అమ్మవారు కాదు, ఆవిడ యొక్క శక్తి. రాక్షసుల చేతిలో దేవతగా ముందుగా ఆ అమ్మవారిని తలుచుకొని నమస్కారం చేసుకోవాలి. అర్థమైందమ్మా? జై బోలో. అందరికీ ఆకలి వేసే సమయం దగ్గర పడి వచ్చేమో. అమ్మవారి నామస్మరణ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చెప్పినప్పుడు చేయాలన్నా ఏముండదు. కాబట్టి ఎప్పుడైనా అమ్మవారి నామస్మరణ చెప్తే గట్టిగా చెప్పడం, ఎటువంటి ఇతరత్ర వ్యాపకాలు లేకుండా అమ్మవారిని చూస్తూ అమ్మవారి మాటలు వింటూ అమ్మవారి నామం చతుర్బాహం త్రిలోచన పాశాంకుశపదాభేదేర్థాదయంతే శివాం భజే. ఓం నమశ్చండికాయే ఓం శర్వాచ స్వాహా. విద్యా తథైవ క్రియతే భగవద్విష్ణుమాయయా తయా త్వమేష వైశ్యశ్చైవాన్యే వివేకిన స్వాహా. మోహితాశ్చైవ మోహమేశ్చంతి పరే తాముపేహ మహారాజ్ శరణం పరమేశ్వరీం స్వాహా. ఆరాధితా సైవరుణా భోగస్వర్గాపవర్గదా స్వాహా. సురథస్తనరాధిప స్వాహా. మహాభాగం తమర్హం దిదకృతం నిర్విన్నోతిమపత్యేన రాజ్యాపహరణేన స్వాహా. జగామ సద్యస్తపసే శతవైశ్యో మహామునే సందర్శనార్థమం మాయా నదీ పులిన సంస్థిత స్వామి. సూక్తం పరం జపంతో తస్మిన్ భగనే దేవ్యాః తృప్తామూర్తిం మహీమయీం స్వాహా. అర్హణాం చక్రతస్తస్య పుష్పధూపాగ్నిదర్పణైః నిరాహారో యథాహారో తన్మనస్కో సమాహితో స్వాహా. జగాత్రాదిముక్షితో ఏవం సమారాధజతో శ్రీవరవరధేర్గిదాత్మనః స్వాహా. పరితుష్టా జగద్ధాత్రీ ప్రత్యక్షం ప్రాహచిత్తికా స్వాహా. పరితుష్టా దదామి తత్ స్వాహా. స్వాహా. రాజ్యమవిభ్రంశ్యన్యజన్మని
అత్రైవ జనదం రాజ్యం హతశత్రుబలం బలాత్ స్వాహా జ్ఞానం ముగ్రే నిర్భిన్నమానసః మమేత్యహమితి ప్రాజ్ఞः సంగవిచ్యుతికారకం స్వాహా ఓం దేవ్యువాచ స్వాహా స్వల్పైరహోభిర్భవదే స్వం రాజ్యం ప్రాప్స్యతే భవాన్ స్వాహా అత్వారిపోనస్థలితేంద్రవదత్ర భవిష్యతి స్వాహా మృతశ్చ భూయః సంప్రాప్య జన్మదేవాద్వివస్వద స్వాహా సావర్ణికో నామనర్భవాన్ భవి భవిష్యతి స్వాహా తయాయస్తవరోస్మత్తో వివా इति दत्त्वा तयोर्देवे यथाभिरसितं वरं स्वाहा बभूवान्तर्हिता सत्त्वा भद्रादाभ्यामभिस्तुता एवं देव्यावरं लब्ध्वा स्वतः सान्त्यरामं निर्भवितामनु ओ स्वाहा जगन्मार्पणमस्तु మై 13వ అధ్యాయం చండీ పరాదేవత అమ్మవారికి ఆఖరి అధ్యాయం పూర్తి చేసుకుని అమ్మవారికి కదలి ఫలం అరటిపండు కుటుంబ సభ్యులందరి మీద కూడా ఎప్పుడూ కూడా ఉంటూ మీరు విద్యాపరంగా అయితే విద్యా దాంట్లో ఉద్యోగ సంబంధం దాంట్లో అయితే ఉద్యోగంలో వ్యాపార సంబంధించిన దాంట్లో అయితే వ్యాపారంలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా నమో దేవ్యై మహాదేవ్యై శివాయై శరణం నమః దిగాయై కోటి శక్తి శ్రీ మహాత్మవరసుందరే దేవ్యై నాగవల్లే నమః సహృదా సహస్రా సైమా కదలి అలాగే ఉన్నటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి మనోహర ద్రవ్యాలు తెచ్చుకున్నట్లయితే మీ చేతుల మీదుగా మీరే పూర్ణాది అంతా అయిన తర్వాత భక్తులకు మనవి మన గ్రామంలో ఉన్న పంచాయతీ రోడ్డు పరిధిలో కారు తీసి పక్క పార్కింగ్లో పెట్టుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించాలి. కారు కానీ మోటార్ సైకిల్ కానీ సైకిల్ కానీ పంచాయతీ రోడ్లో పెట్టరాదు. పోలీసు వారి హెచ్చరిక, కమిటీ వారి మనవి. దయచేసి ఖాళీ చేయండి. ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. కూడా ఈ యొక్క 21 రోజులు కూడా మనం పూర్తి చేసినట్టుగా అమ్మవారి మనతో ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంది. ఈరోజు ఆఖరి రోజు. మరి అమ్మవారికి ఇక చండీ యాగం చేయటం అనేది మనం అసలు అనుకోలేదు. ఆ యొక్క అమ్మవారి మనసులో భావన కలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టేట్టుగా చేసింది. అది కూడా ఉదయ్ గారు ఈ రోజున అసలు అమెరికాలో ఉండాలి. ఆయన ఫ్లైట్ టికెట్ మన అమ్మగారు ఆఫ్ చేసింది. ఆఫ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్నంతా కూడా వారిద్దరే చేతుల మీదుగా ఎంతో వైభవయుతంగా ఉదయం నుంచి కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు మరియు ఈ యొక్క చండీ హోమ
వారి చేతుల మీదుగా మనం జరిపించుకోవటం మన అమ్మవారు మనకు కలగజేసినటువంటి అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమం దగ్గరికి వచ్చి మరికొద్ది సేపట్లో పూర్ణాహుతి కార్యక్రమం కమిటీ వాళ్ళు రావాలి. అలాగే కమిటీ వారు మనవి పోలీసు వారి హెచ్చరిక, పంచాయతీ పరిధిలో టెండర్లు వేయట, మోటార్ సైకిళ్ళు, కార్లు, ఆటోలు ఏ విధమైనవి పెట్టరాదు. ఒక గంటలో పోలీసు వారు వస్తారు. శ్రీ పరమేశ్వరమతస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం ఆయుష్యాభివరేణ యథాశక్తి మహాగణపతి పూర్వక లక్ష్మీ గణపతి సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత నవగ్రహ హోమ సహిత సుదర్శన హోమ కర్మని శ్రీ దుర్గా సప్తశతి హోమ కర్మని హోమ సంపూర్ణత సిద్ధ్యర్థం హోమ సత్ఫలిత సిద్ధ్యర్థం మహాపూర్ణాహుతిం హోష్యామి. ఇప్పుడు మనం చెప్పుకున్న సంకల్పం ఏంటమ్మా? ఇప్పుడు దాకా మనం చేసినటువంటి గణపతి, లక్ష్మీ గణపతి, అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హోమం, నవగ్రహ హోమం, మహాసుదర్శన హోమం, అలాగే రుద్రహోమము, అలాగే చండి దుర్గా సప్తశతిగా కూడా. కానీ ఈ హోమం చేసిన ఫలితం అంతా కూడా మనకి రావాలంటే ఇప్పుడు దాకా మనం ఎవరి ద్వారా హోమం చేసుకుని తృప్తి చెందడం ద్వారా ఈ హోమం చేసిన ఫలితం అనేది మనకు వస్తుంది. ఆ అగ్నిదేవుడు ఎలా తృప్తి చెందుతాడు? ఆయనకి ఇష్టమైనటువంటి పట్టుగుడ్డ, సుగంధ ద్రవ్యాలు, అలాగే నెయ్యి, ఇదంతా కూడా ఆయనకు సమర్పణ చేయడం ద్వారా ఆయన తృప్తి చెంది ఈ హోమం చేసిన ఫలితం అంతా కూడా మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా వస్తుందన్నమాట. అందుకే మీ అందరి దగ్గరికి కూడా పూర్ణాహుతి మూట పట్టుకొచ్చి అందరినీ కూడా ముట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా లేచి నుంచుని పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. శ్రద్ధగా మనస్సులో ఉన్న సంకల్పాలన్నీ కూడా తెలుసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పి అందరూ దండపెట్టుగా నమస్కారం చేసుకోండి. మా దయవుంచి ఎవరో రావద్దు. మేము చెప్తాం, ఇంకా పూర్ణాహుతి పూర్తి కావలేదు. ఒక్క 10 నిమిషాలు, ఇన్ని గంటల మనము సమయం వేచి ఉన్నాము కాబట్టి మరి ఒక్క 10 నిమిషాలు వేచి ఉండవలసిందిగా కోరుతున్నాం. ఓం ఏకం అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకున్నాం. పూర్ణాహుతి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ చండీ
అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు నమస్కారం చేసుకోండి. ఓం సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి ధనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ మంత్రమయే మంగళరాగన పూజిత శీఘ్రఫల ప్రదదానని కాసిని శాస్త్రనుతే భవ భయహారిణి పాప విమోచలక్ష్మి సదా పాలయమాన్ జయ జయ దుర్గతి నాశిని కాపిని సర్వఫల ప్రద శాస్త్రనుతే రథ గజ తురగ పదాని సమావృత తాప నివారణ పాలయుతే జయ జయ హే మధుసూదనగామి ధనలక్ష్మి రూపేణ పాలయమా అయి పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా శ్రీ చండీ రూపిణి పాలయమా శ్రీ కులమ్మ రూపిణి పాలయమా శ్రీ మాతా మహారాజ్ఞే చండే పరాదేవకే శ్రీ ముల్లమ్మ తల్లకే హర నమః పార్వతీ పతయే హర హర హరే 17 Pro. ఉండండి పిలుస్తారు ఇంకా అవ్వలేదండి అన్నా నేను అనుకున్నా పళ్ళు ఫస్ట్ ఫోటో తీసుకో తర్వాత వీడియో అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఆ ముల్లమ్మ అమ్మవారికి చండీ అమ్మవారికి పట్టు చీర సమర్పణ చేస్తున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం జాతవేద శేషవామ సోమవరాదేయతో విదహాతి వేదహాన్ సనః పరిషదతి దుర్గాని విశ్వనామేవ సింధుం వేదాగ్ని స్వాహా దేవమే అగ్నిర్నిర సప్తరిక్వా సప్తలయ సప్తరామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాయ సప్తయో నీరావృణస్వ ధృతేన స్వాహా ముహూర్తస్సు ముహూర్తస్తు నిరుహర నార్థం సర్వ ప్రాయశ్చిత్తం కరిష్యే. ఓం భూర్భువస్సుః స్వాహా. అవభస్తేవ రూపం కృత్వా తిష్ఠతి సేకరించి వెళ్ళవలసిందిగా చెప్తూ ఉన్నాం. దక్షిణాగ్నయే నమః ఆహ్వనీయాయ మహావేద్యే నమో నమః. కాండద్వయో వాద్యాయ కర్మబంధస్వరూపిణే సర్కారవర్గరూపాయ యజ్ఞేశ దుర్మదాం వంశాం కర్మలోపోద్భవేద్యే కోట్యో మహర్షజః శ్రద్ధా శ్రద్ధా మేధా యశః
ప్రజ్ఞాం ప్రజ్ఞాం విద్యాం విద్యాం బుద్ధిం బుద్ధిం శ్రియం శ్రియం బలం బలం ఆయుష్యం ఆయుష్యం తేజ ఆరోగ్యం తేజ ఆరోగ్యం దేహి మే అవ్యవాహన అవ్యవాహన శ్రియం శ్రియం దేహి మే అవ్యవాహన అవ్యవాహన ఓం ఓం నమయతే ఇది అలా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మీ మనసులో కోరికలు ఏముంటాయో అమ్మవారికి ఒకసారి వెలిగించుకుని కమిటీ సభ్యులు వేసి అమ్మ ఆగాలి మిగతా వాళ్ళందరూ. అరేణ యథాశక్తి హోమేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వరస్సు ప్రేమాతో అమ్మ రావద్దు ఎవరు కూడా. 5 నిమిషాలు. వెళ్ళాలి వెనక్కి వెళ్ళి ఆగండి కంగారు పడకండి. మా వెనక్కి జరగండి అందరూ, ఒక్క నిమిషం వెనక్కి జరగండి. మా ఆగండి, మేము ప్రదక్షిణ చేయడానికి మీరు చేయడానికి లేదు. నా ఆగండి, ఒక 5 నిమిషాలు ఆగితే అందరూ చేయొచ్చు. మీ అందరి కోసమే నేను హోమం పెట్టింది, మా కోసం అయితే కాదు. మేము డైలీ హోమాలు చేసుకుంటూనే ఉంటాం. ఒక 5 నిమిషాలు ప్రదక్షిణ చేయండి. అమ్మా బుజ్జి, ఒక్క నిమిషం ఆగు. అలా వెళ్ళిపోండి. ఒక ప్రదక్షిణ కావాలండి. మతయో దేవయం ధీరజ్ఞం భిక్షమ